ఏం నాగులు బాగున్నావా? బాగున్నానయ్యా. నువ్వు అక్కడే ఎంతకాలం మనం పని చేస్తున్నావు? మీ అమ్మాయిని కూడా తేవాల్సిందిగా. పిలిచానయ్యా, కానీ ఈరోజు వాడు కాలేజ్ అని వెళ్ళిపోయాడు. అదే నాగులు, ఈరోజు ఆదివారం కదా, ఈ రోజు ఏం క్లాసు? ఈరోజు అసలు క్లాస్ అని వెళ్ళిపోయాడు అయ్యా. నాగులు, ఈ రోజు ఏం స్పెషల్ క్లాసు? పిల్లలతో ఎక్కడో సినిమాకో సింగారో తిరగడానికి పోవాలి. మా అబ్బాయి అందరిలాంటి వాడు కావడయ్యా, చాలా మంచివాడు, బుద్ధైన ఉండండి. వాడికి ఫ్రెండ్స్ కూడా లేరయ్యా. వాడికి గొడవలంటేనే భయం అయ్యా. వాడికి సైకిల్ తొక్కడమే సరిగ్గా రాదు, ఇక బైకులు ఎలా వదులుతాడయ్యా. మందు సిగరెట్లు అంటారా, వాడికి అసలు అలవాటు లేదయ్యా. అరే నాన్న, ఈ విషయం చెప్పాలి. ఏంటి నాన్న చెప్పండి. ఇంతకు ముందులా నేను కష్టపడలేకపోతున్నాను. నా ఆరోగ్యం బాగులేదు. నువ్వైనా బాగా కష్టపడి చదివి ఇంకా ప్రయోజనం కావాలి, అది నా కళ్ళతో నేను చూడాలి. సరే ఈ రోజు బాగా చదువుకోకపోతే రేపు ఎవరికిందైనా బతకాల్సి వస్తుంది. నువ్వు అలా బతకకూడదు, గొప్పగా బతకాలి. ఒకరి కింద బతికితే ఎంత బాధగా ఉంటుందో ఒక మధ్యతరగతి వాడికి తెలుస్తుందిరా. మనం గొప్పగా బ్రతకలేం, అలా అని మనసు చంపుకొని కూడా బ్రతకలేం. నీకు ఇలాంటి బ్రతుకు వద్దు నాన్న. అరే మమ్మ, రేపు 5 తెచ్చుకోండి రా, మంచి పార్టీ చేసుకుందాం పిల్లలు అందరినా. నాకు 5,000 కావాలన్నా. 5,000 రేపు ప్రాక్టీస్ ఉన్నాయండి, దాని గురించి 5,000 కావాలి. ప్రాజెక్ట్ పెట్టుకున్నాను, దానికోసం 5,000 కావాలి. లేకపోతే ఫెయిల్ చేస్తాను. ఫీల్ చేయండి, వద్దు నాన్న, నువ్వు వాళ్ళ ఇంటికి చెప్పాను. కాకు బాబు, నువ్వు నాగులు కొడుకువే కదా? అవును, మీరెవరు? మీ నాన్నగారు నా దగ్గర పనిచేస్తాడు. బాబు, మీ నాన్న నీ గురించి చాలా గొప్పగా చెప్తుంటే నువ్వేంటి ఇలా తిరుగుతావు? మీ నాన్న పడిపోయాడు, హాస్పిటల్లో దించొచ్చాను, ఒకసారి వెళ్ళిరా. నీ గురించి తెలిస్తే మీ నాన్న చనిపోతాడు. ఇక నుంచైనా కొద్దిగా జాగ్రత్తగా మారు, జాగ్రత్తగా చూసుకో. ఇప్పటికైనా మారు, వెళ్ళు. నీకేం కాదు నాన్న, నేను నీకు సంతోషంగా చూసుకుంటాను. నువ్వు వెళ్ళి పడుకోరా. నాన్న
నాన్న లేనన్నా. లేనన్నా. ఇలా మత్తు పదార్థాలకు బానిసలుగా మారి తమ తల్లిదండ్రుల ప్రేమను పట్టించుకోకుండా చెడు తిరుగులు తిరుగుతున్న యువతీ యువకులు. వారు తమ తప్పుని తెలుసుకొని చివరగా మారేసరికి తమ తల్లిదండ్రులు దూరమవుతున్నారు. వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే చూపించని ప్రేమ వారు చనిపోయిన తరువాత వాట్సాప్ స్టేటస్ల్లో, ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లో తెలియజేస్తున్నారు. అలా కాకుండా మీ యొక్క తల్లిదండ్రులు కేవలం మీకోసం మాత్రమే బతుకుతున్నారు. తల్లి, తండ్రి, గురువు, దైవం. మనకు దైవాలు తల్లిదండ్రులే కాబట్టి వాళ్ళని బ్రతికి ఉన్నప్పుడే గౌరవించండి. జై హింద్.